వెల్కమ్ టు MG9 న్యూస్. ఎమ్మిగనూరు డీఎస్పీ సమక్షంలో అడిక్ట్ చలనచిత్రం విడుదల. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శ్రీనివాస టాకీస్ నందు ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య సమక్షంలో అడిక్ట్ చలనచిత్రం విడుదల చేయడం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ చలనచిత్రం నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ సీతారామయ్య, ఎస్ఐ మస్తాన్ వలి, సినీ నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. అనంతరం యువత భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తీయడం ఎంతో ఆనందకరమైన విషయమని, మరియు చిత్రం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నటీనటులచే నిర్మించడం ఎంతో గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. భవిష్యత్తులో భావితరాలకు, యువతకు చెడు వ్యసనాల బారిన పడకుండా ఇటువంటి చిత్రాలు తీయాలని సినీ నిర్మాతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో సినిమాలు యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తీయాలని తెలియజేశారు. సినీ నిర్మాత షబ్బీర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. MG9 న్యూస్ తో రిపోర్టర్ మక్బూల్ బాషా. అనే సినిమా ద్వారా మంచి ప్రయత్నం చేశాడు. ఇంకా క్వాలిటీతో తీస్తాడు. ఇంకా మొత్తానికి మన లోకల్ ఆర్టిస్ట్ని ముందు తీసుకుపోతున్నాడు. సినిమా కాన్సెప్ట్ బాగుంది కానీ ఇంకా బాగా చూస్తాడు. ఇంకా బాగా ఇది కంటిన్యూడ్ అంటారు. దాన్ని కూడా చూడడం జరిగింది. ఎమ్మిగనూరులో తీయడం షూటింగ్, ఎమ్మిగనూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగా తయారు చేశారు. అదే రీతిగా మంచి నటులు ఎన్నో తయారు చేశాడు మా సిద్ధు. అందుకని ఆయనకి కంగ్రాచులేషన్. ఎందుకంటే మా ఇండస్ట్రీ అంటే ఎక్కడో హైదరాబాద్, చెన్నై, బాంబే అంటారు. కానీ మన ఇండస్ట్రీ తీసుకొచ్చినందుకు ప్రత్యేక అభినందనలు. అంతపాటు మంచి మెసేజ్ ఉన్న సినిమా తీయడం జరిగింది. అడక్ట్ అంటే నేను భక్తులు పాటిస్తానని అనుకున్నాను. దాంతోపాటు డబ్బు కూడా పాటిస్తాయని అర్థం చూపించారు. అది చాలా బాగుంది. హీరోయిన్ మిగతా ఆర్టిస్ట్ అయితే చాలా చక్కగా మంచి అనుభవం ఉన్న నటులాగా నటిస్తారు. కేక ఒక రకంగా చెప్పాలి. సినిమా రాబోయే ఒక్క సీతారామన్ కూడా తల్లిని మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది యువత మధ్యలో ఆడపిల్ల కష్టపడడం, హీరోయిన్ సరే ఏదైనా హీరోయిన్ మాత్రం అలవగొట్టాడు. ఎక్సలెంట్ మెసేజ్ కూడా ఇచ్చాడు. ఎస్ఐకి డబ్బింగ్ నీవు చెప్పినట్లు ఎస్ఐ అన్నాడు కానీ ఎస్ఐకి డబ్బింగ్ బాగుంది క్యారెక్టర్. ఫైటింగ్ మాత్రము కేక మాత్రం మీరే అనుకుంటా ఒకటే నంబర్ ఇంకా షూటింగ్ బాగుంటుంది. బాగుంది. వాళ్ళు హీరోలు హీరోలు కట్టడం కాదు, మనమే హీరోలని బాగా నేర్పించాడు. ఎందుకంటే అడక్ట్ అవుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి తాగడం బట్టి రాబోయే దినాల్లో ఇంకా December 31 అంటే విపరీతమైన తాగుతుంటారు జనాలు. వాళ్ళు మారాలి అన్న ఒక ఏంతో చెప్పిరి తీయడం చాలా మంచిది. తాగడం అనేది ఒక రోగం, తాగకపోవడం అనేది ఒక యోగం. తాగి మారడం మహాయోగం లాగా అలవాటు మానుకొని అందరూ మాలాగా మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి మా ఆప్తుడు షబ్బీర్ గారికి, మిగతా టీంకి అందరికీ నా హృదయపూర్వక చేస్తున్నాను. కాబట్టి ఈ టీం నుంచి ఇంకా మరిన్ని సినిమాలు కోరుకుంటున్నాను. అడిక్ట్ అయిన ఒక సినిమా, అదొక మద్యాన్ని బానిసై యువత ఎటువంటి తప్పులు చేస్తున్నారు, పెడదవలకు వెళ్తున్నారని యువతను మెరుగుపరిచే ఉద్దేశంతో షబ్బీర్ ఒక ప్రయత్నం చేశాడు. ఆ సినిమా చూసాము. కాన్సెప్ట్ బాగుంది. ఇది అందరూ ప్రజల్లోకి వెళ్ళి యువత ఈ మద్యానికి మాదక ద్రవ్యాలకి బానిసలు కాకుండా ఉండేదానికి ఈ
సినిమా ఉపయోగపడుతుంది.